తెలంగాణల రాజకీయం ఇప్పుడు రిజర్వేషన్లు రాజ్యాంగం మార్పు చుట్టూ తిరుగుతుంది. బీజేపీ మళ్ళా పవర్లకు వస్తే ఖచ్చితంగా రాజ్యాంగం మారుస్తుందని కాంగ్రెస్ వాళ్ళు పదే పదే అంటున్నారు. అనని మాటలను అన్నట్టు క్రియేట్ చేస్తుండ్రని వాళ్ళ మీద కేసులు పెడుతున్నది బీజేపీ సర్కార్. మొన్న మోడీ సార్ సభ తర్వాత తెలంగాణ రాజకీయం ఇంకా చాలా వేడెక్కింది. కాంగ్రెస్ మళ్ళా గెలిస్తే దేశాన్ని విదేశాలకు అమ్మేస్తారని బీజేపీ వాళ్ళు అంటుంటే, మోడీ మళ్ళా గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తారని ఉల్టా ఈలో నినాదం అందుకుర్రు. సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా రాజ్యాంగం మారొద్దు, రిజర్వేషన్లు కావాలంటే మాకే ఓటేయాలి, రాజ్యాంగం మారవాలే, రిజర్వేషన్లు రద్దు కావాలనుకున్నోళ్ళు బీజేపీ వాళ్ళకు ఓటేయాలని చెప్పుకొచ్చిండు. రాజ్యాంగం ప్రాతిపదికగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్ లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనేది పక్కకు పోయింది. ఈ ఎన్నికలు ఇంకా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చుట్టూత చర్చలు జరగడం లేదు, జరగదు. ఈ ఎన్నికల్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఇస్ ఇర్రిలవెంట్. ద రిలవెన్స్ ఇస్ దట్ కాన్స్టిట్యూషన్ ని మార్చాలనా మార్చకూడదా? మార్చాలనుకుంటే ఎన్డీఏ కూటమి, మార్చకూడదు అని అనుకుంటే ఇండియా కూటమి. ఎటువైపు నిలబడాలనో ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు నిర్ణయించుకోండి. మరి రాజ్యాంగం ఇప్పటికే చాలా సార్లు మార్చిండ్రు. ఎవ్వరు అధికారంలోన్నా వాళ్ళకి తగ్గట్టు ఎంఎస్ వాళ్ళ రాసుకున్న స్క్రిప్ట్ ను ఎడిట్ చేసుకున్నట్టు రాజ్యాంగాన్ని ఎడిట్ చేసుకుంటుర్రు. అందులో బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండొకటి. రిజర్వేషన్లు అనే సున్నితమైన అంశాన్ని ఓట్ల ముంగట బీజేపీ వాళ్ళు అయితే అస్సలే ఎత్తుకోలేరు. సంపన్నులకు రిజర్వేషన్ల మీద, రిజర్వేషన్లతోటి ఉన్నత స్థానాలలో ఉన్నోళ్ళకు కూడా వాళ్ళ వారసులకు రిజర్వేషన్లు ఎందుకు అన్న పంచాది ఎప్పటి సందో ఉన్నది. కానీ ఏ ప్రభుత్వం అవిటిని మార్చేతందుకు ముందు అడిగేయలేదు. బీజేపీ కూడా ముస్లిం రిజర్వేషన్ల మీద మాట్లాడుతురు గాని దళిత రిజర్వేషన్ల జోలికి పోతలేరు. దీన్నొక రాజకీయ అస్త్రంగా వాడుతురు తప్ప నిజానికి ప్రభుత్వాలు రిజర్వేషన్ల జోలికి పోయే ప్రయత్నాలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. ప్రతి సామాజిక వర్గాలు, మతాల ఓట్ల కోసం వీలైతే పెంచుడే గాని తగ్గించిన ముచ్చట్నైతే లేదు. మరి చూడాలి ముందు ఏమైతుందో. సోషల్ మీడియా చట్టాలు మస్తు స్ట్రిక్ట్ అవుతున్నాయి. ఏది పడితే అది మాట్లాడనికే లేదు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికార పార్టీలను వీలైతే పొగడాలి, మీరే దేవుళ్ళని మొక్కాలి, వాళ్ళకు సలాం చేయాలి. అంతేగాని విమర్శించుడో ట్రోలింగ్ చేసిండ్రో అనుకోండి, మీరెవ్వరైనా సరే అరెస్టులు తప్పనేది తప్పయి. సోషల్ మీడియాల మార్పింగ్ కేసు బాగానే ముద్రింది. మొన్నట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారు రిజర్వేషన్ల గురించి మాట్లాడిన మాటలను మార్పింగ్ చేసి అనని మాటలు అన్నట్టు చేసి వీడియోను సోషల్ మీడియాలో పెట్టిరని ఢిల్లీ బీజేపీ లీడర్లు పోలీసోళ్ళకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఢిల్లీ పోలీసోళ్ళు సీఎం సార్ కు నోటీసులు ఇచ్చిపోయారు. బీజేపీ మళ్ళా పవర్లకు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా సార్ అన్నట్టు ఆ వీడియోలు ఉన్నది. ఆగో అదెందుకు అట్లా తయారు చేసిండ్రో వివరణ ఇయ్యాలని నోటీసులు ఇచ్చిపోయిండ్రు ఢిల్లీ పోలీసోళ్ళు. వీలైతే అరెస్టులుంటాయని హింట్ కూడా ఇచ్చిండ్రు. ఇక ఢిల్లీలో వచ్చి అరెస్టులు చేసేదేమో ఆ పనేదో మనమే చేద్దాం. సర్కారే ఇద్దరు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ను అరెస్ట్ చేయించింది. నవీన్, తస్లిమా అనే ఇద్దరు అమిత్ షా సార్ మాటలను ముక్కలు కత్తిరించి అననవిటిని అన్నట్టు వీడియో క్రియేట్ చేసిండ్రన్న నేరం కింద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. ఇగో సేమ్ గిసోంటి కేసే మన్నె క్రిషాంక్ అన్న మీద కూడా పెట్టిర్రు. ఆయన కూడా అప్పట్లో గవర్నమెంట్ ను విమర్శించిండు. దాని మీద కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేసిండు. జమ్మికుంట అగో దాని మీదకెళ్లే క్రిషాంక్ అన్నను యాదగిరిగుట్ట కాడ అరెస్ట్ చేసిండ్రు పోలీసోళ్ళు. అధికార పార్టీలని ఏమన్నంటే వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయో ఈ రెండు ఇన్సిడెంట్లు చూసి తెలుసుకోవచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో ఏది పడితే అది ట్రోల్ చేస్తే తోలు తీస్తారు. పైలం జరా.